నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. చట్టపరమైనటువంటి మరిన్ని లా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధ్వని టీవీ. థ్యాంక్ యూ. వీలునామా రద్దు చేసుకోవచ్చా? అసలు వీలునామా అంటే ఏంటి? ఇంగ్లీష్లో విల్ డీడ్ అని అంటుంటాం. రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా కొన్ని డాక్యుమెంట్లు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కావాల్సిందే. అలా రిజిస్ట్రేషన్ అవుతేనే వాటికి చట్టబద్ధత వస్తుంది. ఉదాహరణకు సేల్ డీడ్ ఉందనుకోండి. సేల్ డీడు రిజిస్ట్రేషన్ కాకపోతే దట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ డాక్యుమెంట్. అదేవిధంగా గిఫ్ట్ డీడ్, అది కూడా రిజిస్ట్రేషన్ కావాల్సిందే, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ డాక్యుమెంట్. సేల్ డీడు, గిఫ్ట్ డీడు, మార్టిగేజ్ డీడు ఇవి రిజిస్ట్రేషన్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్. అయితే విల్ డీడ్ విషయానికి వస్తే విల్ డీడ్ అనేది రిజిస్ట్రేషన్ అయినా కాకపోయినా దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. దట్ ఈస్ అ వ్యాలిడ్ డాక్యుమెంట్. దెర్ ఇస్ నో పర్టిక్యులర్ ప్రొవిజన్ టు గెట్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ విల్ డీడ్. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కావాలన్న రూల్ ఏమీ లేదు, నిబంధన ప్రొవిజన్ ఏమీ లేదు. కాబట్టి విల్ డీడ్కి రిజిస్ట్రేషన్ అనేది అవసరం కాదు. మరి విల్ డీడ్ అంటే ఏంటి అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తి కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి అతని పేరు మీద ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ సెల్ఫ్ అక్వైర్డ్, హీ హ్యాస్ ద రైట్ టు రైట్ ఎ విల్ డీడ్ టు ఎనీ వన్. ఎవరికైనా రాయొచ్చు. ఒక వ్యక్తి తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి తన పేరు మీద ఉంటే, అతను తనకు నచ్చిన వ్యక్తిని తన తదనంతరము ఎవరికి చెందాలో ఆ వ్యక్తి పేరు మీద రాయడాన్నే విల్ డీడ్ అని అంటాం. ఒక తెల్ల పేపర్ మీద రాయొచ్చు, ఒక బాండ్ పేపర్ మీద రాయొచ్చు. ఎన్ని విల్ డీడ్లు రాసినా కూడా చివరగా రాసిన విల్ డీడే చెల్లుబాటు అవుతుంది. కాకపోతే చివరగా రాసే విల్ డీడ్లో ఇంతకుముందు నేను ఎక్కడెక్కడ విల్ డీడ్ రాశాను అనే అంశాన్ని కూడా చివరి విల్ డీడ్లో ప్రస్తావించాలి. ఈ విల్ డీడ్ అనేది 100 రూపీస్ బాండ్ పేపర్ మీద కూడా రాయొచ్చు. 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాసిన సందర్భంలో ఎవరైతే విల్ డీడ్ రాస్తున్నారో వాళ్ళ పేరు మీదనే బాండ్ పేపర్ కొనుగోలు చేయడం వల్ల ఎవరి పేరు మీద అయితే విల్ డీడ్ రాసామో వాళ్లకు కొంత ప్రయోజనకరంగా ఉంటుంది, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఫైల్డ్ ఎనీ కేస్ ఇన్ ఎనీ కోర్ట్. సో అది విల్ డీడ్కి సంబంధించిన సమాచారం. ఈ విల్ డీడ్ అనేది ఎప్పుడు చెల్లుబాటు అవుతుంది అని అంటే, ఎప్పుడైతే విల్ డీడ్ రాసిన పర్సన్ చనిపోతారో అప్పటి నుంచి ఈ విల్ డీడ్ అనేది అమల్లోకి వస్తుంది, అప్పటి నుంచి చెల్లుబాటు అవుతుంది. వ్యక్తి విల్ డీడ్ రాసిన వ్యక్తి బ్రతికి ఉన్న రోజులు ఆ విల్ డీడ్ చెల్లుబాటు కాదు. ఆఫ్టర్ ఈస్ పాస్డ్ అవే మాత్రమే ఈ విల్ డీడ్ అనేది చెల్లుబాటు అవుతుంది. మరి విల్ డీడ్ని రద్దు చేసుకోవచ్చా అని అంటే, ఖచ్చితంగా విల్ డీడ్ని రద్దు చేసుకోవచ్చు. మరి ఎలా రద్దు చేసుకోవాలి అంటే, మనం రాసిన విల్ డీడు ఒక బాండ్ పేపర్ మీద, ఒక తెల్లటి పేపర్ మీద అయితే మనం చించి వేస్తే అక్కడితోనే ఆ విల్ డీడ్ క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ విల్ డీడ్, అగైన్ వి అప్రోచ్ టు ద రిజిస్టర్డ్ ఆఫీస్ అండ్ వి షుడ్ క్యాన్సల్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ విల్ డీడ్. తిరిగి దాన్ని రద్దు చేయమని చెప్పి మనం అడిగితే వాళ్ళు దాన్ని రద్దు చేసి ఆ విల్ డీడ్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా విల్ డీడ్ అనేది రద్దు చేసుకోవచ్చు. ఒకవేళ విల్ డీడ్ రాసే వ్యక్తి హాస్పిటల్లో ఉంటే పరిస్థితి ఏంటి? వీలునామా రాసే వ్యక్తి అనారోగ్యం కారణంగా లేకపోతే వయసు రీత్యా అతను హాస్పిటల్లో ఉంటే, విల్ డీడ్ రాసే వ్యక్తి చట్టబద్ధంగా మానసికంగా ఉండాలి, దృఢంగా ఉండాలనేది చట్టం చెప్తున్న అంశం. ఇప్పుడు అతను వయసు రీత్యనో అనారోగ్యం రీత్యనో హాస్పిటల్లో ఉన్నాడు. ఎనీవన్ కెన్ ఫోర్స్ హిమ్ టు రైట్ ఏ విల్ డీడ్. చేయొచ్చు, అతన్ని ఫోర్స్ చేయొచ్చు విల్ డీడ్ రాయమని. సో ఆ సందర్భంలో అతను మెడికల్ సర్టిఫికేట్ పొంది రాసే విల్ డీడే చెల్లుబాటు అవుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హీఈస్ వెరీ ఫిట్ మెంటలీ అండ్ ఫిజికల్లీ అని చెప్పి ఒక మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత రాసే విల్ డీడే చెల్లుబాటు అవుతుంది. ఇది సాధారణంగా వీలునామాకు సంబంధించి మనం తీసుకునేటప్పుడు లేకపోతే రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.